తాజా అంశాన్ని చూస్తున్నాం. సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. విజ్ఞప్తులు ఏవైనా హైకోర్టు ముందే చెప్పుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడుగు తెలుసుకుందాం. అరుణ్, సజ్జల భార్గవరెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశము అదేవిధంగా ప్రజాప్రతినిధులు మహిళలు అని చూడకుండా ఇష్ట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వ్యవహారంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తనపై పలు ప్రదేశాల్లో కేసులు నమోదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ఒక రకంగా చెప్పాలంటే ఎఫ్ఐఆర్ల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టులో సజ్జల భార్గవరెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రా ప్రతిస్పందనగా సజ్జల భార్గవరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలు, ఒక పార్టీ తరఫున సామాజిక మాధ్యమాలకు కేంద్రంగా ఉండేటువంటి వాటన్నిటికీ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారని, ఆయనే కింగ్ పిన్ గా అంటే ప్రధానమైనటువంటి సూత్రధారిగా ఉన్నారు అని చెప్పి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఉంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి వివరాలన్నింటినీ అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో సజ్జల భార్గవరెడ్డి వారి టీం ఎవరైతే ఉన్నారో వారందరూ పెట్టినటువంటి పోస్టులన్నింటినీ పరిశీలించి, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పెట్టినటువంటి పోస్టులకు ప్రతిస్పందనగా చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటిని సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఉంచడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం దీనిపైన చాలా తీవ్రంగా స్పందించింది. ఇవి చాలా తీవ్రత కలిగి ఉన్నాయని, ఇంత అసభ్యకరమైనటువంటి పోస్టులు కూడా ఉంటాయా అన్న రీతిలోనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రస్తుతం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఎవరు క్షమార్హులు కాదు, అందరూ చట్టపరంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలో సోషల్ మీడియాలో పోస్టులన్నీ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు, చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పి అంటూనే ఇది బ్యాడ్ టేస్ట్ అనేటువంటి వ్యాఖ్యలను జస్టిస్ సూర్యకాంత్ చేయడం జరిగింది. ఇరువురి వాదనలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించి సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ తాము విచారణకు తీసుకోవడం లేదు అని చెప్పి స్పష్టం చేసింది. సజ్జల భార్గవరెడ్డి ఎటువంటి సమాధానం చెప్పుకోవాలన్నా, ఎటువంటి అంశాలు లేవనెత్తాలన్నా వాటన్నిటికీ హైకోర్టు ముందుకే వెళ్లాలని, హైకోర్టు ముందే తాను ఏం చెప్పుకోవాలన్నా చెప్పుకోవచ్చు అని చెప్పి సజ్జల భార్గవరెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సందర్భంలో ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా జోక్యం చేసుకుంటూ ఇప్పటికే ఈ కేసులో అనేక విషయాలను సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో కానీ, సుప్రీంకోర్టు ముందు వాదనలో కానీ అనేక విషయాలను సజ్జల భార్గవరెడ్డి ఆయన తరపు న్యాయవాదులు కప్పిపుచ్చుతున్నారని, అబద్ధాలు చెప్తున్నారని, కొన్ని హైకోర్టులో ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించినటువంటి వివరాలు కూడా సుప్రీంకోర్టుకు చెప్పకుండా దాచిపెడుతున్నారని, దాచిపెట్టి తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వీటన్నిటిపైన విచారించినటువంటి ధర్మాసనం తాము అంటే సుప్రీంకోర్టు ఈ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ లో పేర్కొన్నటువంటి వివరాలు దేని జోలికి వెళ్లడం లేదని, కేసు పూర్వాపరాల్లోకి తాము వెళ్లడం లేదు అని చెప్పి స్పష్టం చేయడంతో పాటు 2 వారాలలో హైకోర్టును ఆశ్రయించేందుకు, హైకోర్టులోనే అన్ని విషయాలు చెప్పుకునేందుకు అవకాశం కల్పించింది. అప్పటి వరకు అంటే హైకోర్టుని ఆశ్రయించే వరకు అరెస్ట్ చేయవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తూనే ఆ 2 వారాల తర్వాత హైకోర్టు తను నిర్ణయం తీసుకోవచ్చని, అరెస్ట్ చేయాలా వద్దా ఏంటనేటువంటి విషయాలన్నిటిపైన హైకోర్టే తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి స్పష్టం చేస్తూ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను తాము విచారణకు తీసుకోవడం లేదు అని చెప్పి స్పష్టం చేస్తూ కేసుపై విచారణను ముగించింది. ధన్యవాదాలు అరుణ్.